తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి. కొంతమంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక బ్లీడింగ్ కనిపించినప్పుడు చాలా కంగారు పడుతుంటారు, ఏడ్చుకుంటూ ఫోన్స్ చేస్తారు, హడావుడిగా హాస్పిటల్కి ఉరుక్కుంటూ వస్తారు. మేడం అబార్షన్ అయిపోయింది, మాకు ఇంత ప్రెగ్నెన్సీ లూజ్ అయిపోయాము అని కంగారు పడుతుంటారు. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక లైట్గా బ్లీడింగ్ అవ్వడమో స్పాటింగ్ అవ్వడమో అవుతే ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిపోయినట్టేనా, మిస్క్యారేజ్ అయిపోయినట్టేనా, ఇది నార్మలేనా, ఎంతమందికి అవుతుంది, ఎప్పుడు కంగారు పడాలి, మనకి ఇలా అయినా కూడా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయా, ఇలా అవ్వకుండా ఉండేదానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా మంది పేషెంట్స్కి ఇనీషియల్ 3 monthsలో స్పాటింగ్ అవుతుందండి. ఇది అరౌండ్ ఒక 20-25% ప్రెగ్నెన్సీస్లో కామన్గా జరుగుతుంది. ఇది నార్మలేనా అంటే అప్పుడప్పుడు బేబీ ఇంప్లాంట్ అంటే గర్భసంచి లోపలికి బేబీ చొచ్చుకుపోయేటప్పుడు లైట్గా బ్లడ్ వెజల్స్ ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల చాలా మందికి నార్మల్గా ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. కొంతమందికి హార్మోన్, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో హార్మోన్స్ బయట నుంచి ఇస్తాం కాబట్టి వీళ్ళలో టాబ్లెట్స్ సరిగ్గా తీసుకోకపోయినా, తీసుకుని మన బాడీకి అరగకపోయినా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లైట్గా బ్లీడింగ్ అవ్వడం చాలా కామన్గా గమనిస్తుంటాం. కొంతమందికి ప్రెగ్నెన్సీలో యూట్రస్ అంతా వాస్కులర్ ఉంటుంది కాబట్టి స్కాన్స్ చేసిన వెంటనే, ఎగ్జామినేషన్ చేసిన వెంటనే, లేదంటే హస్బెండ్ వైఫ్ కలిసిన వెంటనే కూడా సర్విక్స్ కదిలినట్టయి కాస్తంత బ్లీడింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే ఒకవేళ మీకు బ్లీడింగ్ హెవీగా జరుగుతుంది, హెవీ క్లాట్స్ లాగా పడుతుంది, పెయిన్ వస్తుంది, గిడినెస్ వస్తుంది, కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి, ఒక సైడ్ పెయిన్ చాలా సివియర్గా ఉంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమందికి బ్లీడింగ్ లైట్గా స్పాటింగ్ అవుతుంది, ఒక సైడ్ పెయిన్ వస్తుంది అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లలో కాన్పు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి వీళ్ళంత తొందరగా మనం స్కాన్స్ చేసుకొని డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేట్ చేస్తుంటే, కొంచెమే కదా బ్లీడింగ్ అని లేట్ చేస్తుంటే, ఒకవేళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బ్లాస్ట్ అయింది, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ బ్లాస్ట్ అయింది అనుకోండి, ప్రాణం మీదకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది, బ్లీడింగ్ హెవీగా అయినప్పటికీ కూడా మనం స్కాన్ చేసినప్పుడు బేబీస్ హార్ట్ బీట్ హెల్దీగానే ఉంటుంది, గ్రోత్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో ఇమీడియట్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి, కొన్ని మెడికేషన్స్ మార్చి బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేలాగా చేసుకున్నప్పుడు ఫర్దర్గా వాళ్ళ ప్రెగ్నెన్సీస్ హెల్దీగా నార్మల్గా గ్రోత్ అయ్యేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో హెవీగా బ్లీడ్ అయినప్పటికీ 8 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉందండి. సో అన్నెసరీగా మీకు ప్రెగ్నెన్సీలో కొంచెం బ్లీడింగ్ కనిపించగానే ఎక్కువ టెన్షన్ పడకండి. ఇమ్మీడియట్గా మీ డాక్టర్కి వచ్చి ఏ కలర్లో కనిపించింది, ఎంత బ్లీడింగ్ అయింది అన్నది చెప్పి స్కాన్ చేయించుకొని కరెక్ట్గా అసెస్ చేసుకుంటే, ఎర్లీగా ఇంటర్వ్యూన్ అవుతే డెఫినెట్గా ప్రెగ్నెన్సీని అనేది మనం కాపాడవచ్చు. ఈ టాపిక్ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.